Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఏపీలో పోలింగ్ రోజు అనంతరం పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనపై తాజాగా ఎన్నికల సంఘం మరో కీలక ఆదేశం జారీ చేసింది. పల్నాడు డిపిఓ విజయభాస్కర్ రెడ్డిపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ బాలాజీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి వెబ్కాస్టింగ్ పర్యవేక్షణ అధికారిగా ఉన్న డిపిఓ విజయభాస్కర్ రెడ్డి పాలవాయి గేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డిపిఓ విజయభాస్కర్ రెడ్డిపై టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో వెబ్కాస్టింగ్ బాధితులు చూస్తున్న జిల్లా పోలింగ్ అధికారి డిపిఓ విజయభాస్కర్ రెడ్డిపై ఈసీ సీరియస్ అయింది. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ బాలాజీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారి డీఈఓగా ఉన్న బాలాజీ విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ మేరకు త్వరలో ఈసీకి నివేదిక పంపనున్నారు. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన ఈవీఎం ధ్వంసం కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. మొత్తం 3 కేసులు ఆయనకు బెయిల్ లభించింది. అయితే ఈ బెయిల్కు కొన్ని షరతులను కూడా విధించింది. ఇందులో ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి హాజరై సంతకం చేయాలని షరతు పెట్టింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి దాదాపు 2 వారాల తర్వాత పల్నాడులోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆయన అర్ధరాత్రి 12 గంటలకు ఎస్పీ మల్లికా గార్గ్ ముందు సంతకం పెట్టి వెళ్లిపోయారు. మరో 5 రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో పోలీసులు మాచర్లలో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.